ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారండి. కాబట్టి మీరు ఒక్కసారి చూపించుకున్నారు అంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. ఫ్రెండ్స్, మీరైతే ఒక్కసారి బాబాగారిని తలుచుకుని ఇక్కడ ఉన్న నెంబర్లలో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వారి హృదయంలో ఏముందో మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మీ ముందున్న ఈ 3 నెంబర్లు కూడా చాలా అంటే చాలా లక్కీ నెంబర్స్ అండి. వీటిని ఏంజల్ నెంబర్స్ అని కూడా అంటారు. అవి ఏమిటి అంటే 355, 366, 777. ఈ మూడింటిని కూడా ఒక లక్కీ ఏంజల్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఈ వీడియో మీ కంట పడింది అంటే స్వయంగా బాబాగారి ఆశీస్సులు ఉంటేనే మీ కంట పడుతుందండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అని అయితే అందరూ చెబుతూ ఉంటారండి. మనం ఏదైనా అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి నెంబర్లు అంటే 355, 366, 777, 888, 999 ఇలాంటి నెంబర్లు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మనం వెళ్ళిన పని సక్సెస్ అవుతుందన్నమాట. అలాంటి ఏంజల్ నెంబర్స్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చానండి. ఒక్కసారి బాబాగారిని తలుచుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని మీకు ఏ నెంబర్ అయితే మంచిగా అనిపిస్తుందో 355 కానీ, 366 కానీ, 777 కానీ వీటిలో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి. ముందుగా అయితే 355 నెంబర్ అండి. మీరు ఎవరి గురించి అయితే చూస్ చేసుకున్నారో వారి హృదయంలో ఏముందో తెలుసుకుందామండి. ఇక్కడ 5 ఆఫ్ కప్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఈ వ్యక్తికి అయితే మీరు జీవితంలో చాలా దుఃఖంలో మునిగి ఉన్నట్లుగా వారికి అనిపిస్తుంది. మీరు ఎవరికైనా ప్రేమని ఇస్తే చాలా విలువైన ప్రేమని ఇస్తారు. కానీ వారైతే మీ విలువని తెలుసుకోలేదు కదా. వారైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరైతే అన్నీ కూడా వారి చేతుల మీదే వదిలేస్తారు. వారైతే మీ జ్ఞాపకాలలోనే మునిగిపోయి కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తి అయితే తప్పు చేశారు. మీరు కూడా తప్పు చేశారు. మీరు సరైన సమయంలో సరైన వ్యక్తికి విలువని ఇవ్వలేదు. వారు మీకోసం చేసిన వాటికి మీరు ఎప్పుడూ కూడా అంతగా విలువ ఇవ్వలేదు. ఇప్పుడు ఎంత ప్రేమను ఇచ్చినా ఎంత విలువని ఇచ్చినా వారు అర్థం చేసుకోవటం లేదు. ఆ వ్యక్తి అయితే మీలోని లోపాలను వెతుకుతున్నారు. మీలో ఏం లోపం ఉంది? లోపం ఉంటే కొన్ని విషయాలను మీరు సరిచేసుకోవాలి. మీరు చేయకపోతే మీరు చాలా తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది. మీ జీవితంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారు మీకు అవసరం. వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని అయితే వారు గమనిస్తున్నారు. అలాగే మీరు చాలా విషయాల్లో చిక్కుకున్నట్లు, మీరు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఉన్నట్లుగా వారికి కనిపిస్తున్నారు. ఇంకా అలాగే మీ పర్సన్ మీ గురించి ఇలా కూడా అనుకుంటున్నారు. కానీ వారైతే చాలా అంటే చాలా మంచి సమయం రావాలి అని కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే మీరు జీవితంలో లక్ష్యాన్ని సాధించకపోతే మీరు ఏం ఆశిస్తున్నారో అది జరగదు. అలాగే మీ కష్టానికి ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ కెరియర్పై దృష్టి పెట్టండి. యూనివర్స్ అయితే మిమ్మల్ని జీవితంలో చాలా గొప్పవారిగా చేయాలి అని కోరుకుంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోతే మీ జీవితంలో జరిగిన విషయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయి. ఏదో ఇలా జరిగిందిలే, విజయం కోసం మీరు ఇప్పటి వరకు కూడా ప్రాకులాడారు. విఫలమయ్యాము అని కూర్చోకూడదు. ఎవరు ఏం చేశారు, ఏం మోసం చేశారు, ఎలా గాయపరిచారు, ఎవరు వదిలి వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. మీరైతే ముందుకు వెళ్ళండి. మీరు భూమిపై చేయవలసిన పని చేయకపోతే యూనివర్స్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది? మీరు కెరియర్పై శ్రద్ధ పెట్టండి. మీరు ముందుకు వెళ్ళండి. మీపై మీరు శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అలాగే మీ గొప్పతనాన్ని మీరు గౌరవించండి. ఆ తర్వాత చూడండి
మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా చాలా సులభంగా జరుగుతాయి. ఇవి మీ పర్సన్ యొక్క ఆలోచనలు, అలాగే యూనివర్స్ యొక్క గైడెన్స్ అనమాట. ఫ్రెండ్స్, రీడింగ్ విన్నారు కదండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 666 మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ఆలోచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. యూనివర్స్ నుంచి ఎటువంటి గైడెన్స్ వస్తుంది ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా మీరైతే వీటిని పాటించే తీరాలన్నమాట. ఈ వ్యక్తి అయితే మీకు అన్ని అవసరాలు కూడా తీరుస్తారు, మీకు రావాల్సినవన్నీ ఇస్తారు. ఈ వ్యక్తి నుంచి మీరైతే పర్మనెంట్ కోరుకుంటున్నారా? ఏవైనా వాగ్దానాలు ముందుకు తీసుకువెళ్ళాలి అని, లేదా ఫ్రెండ్షిప్లో కొత్త మార్పులు చూస్తున్నారా? ఈ వ్యక్తి అయితే తప్పు చెయ్యరు అని మీరు నమ్ముతున్నారు. కొంచెం మీ పని కోర్టు విషయంగా సంబంధం ఉండి ఉండవచ్చు, అది కూడా సాధ్యమే. ఆ వ్యక్తి అయితే ఎలాంటి తప్పు చేయరు. మీ ముందుకి ఏదో ఒక విషయం అయితే వచ్చింది, డిసైడ్ చేయాలి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఉండాలా లేదా దూరంగా ఉండాలా అని మీరు ఏం డిసైడ్ చేస్తారా అని అయితే వారు ఆలోచిస్తున్నారు. మీరు ఏం చేసినా సరే బాగానే చేస్తారు, చాలా ఆలోచించి చేస్తారు. అలాగే మీరు తప్పు వ్యక్తి కాదు, నా వల్ల తప్పు జరిగింది, ఆ పొరపాటు దిద్దుకుంటాను అని అయితే మీరు మనసులో అనుకుంటున్నారు. మీరైతే వారి గురించి మంచి డెసిషన్ తీసుకోండి. వారైతే ఎలా గమనిస్తున్నారు, మీరైతే చాలా మంచివారు అని, మీ హృదయం చాలా మంచిగా ఉంటుంది అని, మీరైతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లవ్ పార్ట్నర్ కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఒక్కసారి డిస్కషన్ చేసుకోండి. ఆ తర్వాత నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే మీరైతే తప్పుగా డెసిషన్ తీసుకోకూడదు, ఆలోచించి తీసుకోవాలి. ఇప్పుడు జస్టిస్ పవర్ అయితే వచ్చింది. యూనివర్స్ పవర్ మీ చేతుల్లో, డివైన్ పవర్ మీ జీవితంలో. మీరు ఏం చేసినా సరే అది ప్రభావం చూపుతుంది. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీ ముందు తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతున్నాడు, అలాగే బాధపడుతున్నారు. ఇక యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అని అనుకుంటుంది అంటే, ఇది వారి ఆలోచనలు, లవర్స్ ఎనర్జీ అనేది వస్తుంది, మళ్ళీ అదే వస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి మీ హృదయానికి శాంతిని ఇచ్చేవాడు. స్వచ్ఛమైన ప్రేమ మీకు జరిగిందా లేదా అనేది మీకు తెలుసు. మీరైతే వాటిని వదులుకోకూడదు అని అనుకుంటే ఆ డెసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ డెసిషన్ వల్ల మీ జీవితం అయితే చాలా బాగుంటుంది, అన్ని విషయాలు మెరుగుపడతాయి. ఇక విజయం అనేది మీ జీవితంలోకి రాబోతుంది. మీ హృదయంతో మంచిగా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి, అది మీకోసంగా సరైనదే. అలాగే మీ జీవితంలో మంచి నిర్ణయాలను, మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీరు తీసుకునే డెసిషన్ అనేది సరైనదై ఉండాలి. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీ జీవితం చాలా బాగుంటుంది. ఒకవేళ వివాహం చేసుకుని దూరంగా ఉండి ఉంటే కలిసి సంతోషంగా ఉంటారు. అదే ఇష్టపడిన వారైతే తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది. యూనివర్స్ అయితే మీకు సహాయం చేస్తుంది. మీ జీవితం అయితే చాలా గొప్పగా మారుతుంది. ఆ వ్యక్తి అయితే మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారండి. ఫ్రెండ్స్, 666 నెంబర్ తాకిన వారికి రీడింగ్ ఇదేనండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే 777 మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామండి. మీకు ఇష్టమైన వ్యక్తి వైపుకి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అవును, మీరు కోరుకున్న వ్యక్తి మీకు దగ్గరవ్వాలి అని అనుకుంటున్నారు. అతని హృదయంలో ఏముంది చూద్దాము, తెలుసుకుందాము అని అయితే మీరు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే మీ జీవితంలో అన్నీ కలిగి ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు. ఈ వ్యక్తి నా జీవితంలో ఉండి ఉంటే ఇక వేరే ప్రపంచం నాకేమీ అక్కరలేదు, వీరే నాకు పెద్ద ప్రపంచం అని అనుకుంటారు. అటువంటిది మిమ్మల్ని అయితే వారి ప్రపంచం మీరే అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. మీరైతే వాటిని అనుభూతి చెందండి. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమను ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు. ఇప్పుడు వారైతే మిమ్మల్ని ఒక దేవతలాగా, ఒక దేవుడిలాగా ఆరాధిస్తున్నారు. మీరైతే వారి కళ్ళల్లోనే కనిపిస్తున్నారు. ప్రతి క్షణము కూడా మీ ఆలోచనలే. ఈ వ్యక్తికి అయితే మీరు చాలా బాగా నచ్చేశారు. మీపై ప్రేమని చాలా ఎక్కువగా పెట్టుకున్నారు వారు. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ మధ్య రోజులు గ్యాప్ వచ్చినా, నెలలు గ్యాప్ వచ్చినా సరే ఈ వ్యక్తి అయితే మీతోటి చాలా ప్రేమగా ఉంటారు. వారి హృదయంలో ప్రతి క్షణము కూడా మీ ఆలోచనలే, మీ తలుపే. మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
మీరు చాలా మంచి వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు. మీతో ఎవరిని కూడా పోల్చరు. మీ అంత మంచివారు లేరు అని అయితే వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మీరు వారితోనే ఉండాలి అని కోరుకుంటున్నారు. వారైతే మీ నుంచి మొదటి స్టెప్ని ఆశిస్తున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంతగా. అలాగే మీకు గౌరవ మర్యాదలు కూడా ఎంతగానో ఇస్తున్నారు. అలాగే ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని హృదయంతో చాలా ఆశపడుతున్నారు. మీరైతే ఆ వ్యక్తిని నమ్మవచ్చు. ఖచ్చితంగా మీరు వారి వైపుకి వెళ్ళవచ్చు, మాట్లాడవచ్చు. రిలేషన్షిప్లో ముందుకు సాగవచ్చు. కానీ అన్నీ మునుపట్లా జరగాలి అనే రూల్ అయితే లేదు. బహుశా మీ ఇద్దరూ ఏదో బంధంలో ఉన్నారు. వివాహం జరిగింది. యూనివర్స్ చెప్తుంది కాబట్టి వివాహం గురించి ఆలోచించండి. ఈ వ్యక్తితోటైతే మీరు చాలా మంచిగా జీవితాన్ని అయితే కొనసాగిస్తారు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. 777 నెంబర్ తాకిన వారికి రీడింగ్ ఇదేనండి. రీడింగ్ నచ్చితే కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.